బాగున్నారా? నా కస్టమర్స్ అందరూ బాగుండాలని ప్రత్యేకంగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. సో, ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏందంటే, గత 3 వారాల నుంచి బంగారం రేట్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. మరి ఫ్యూచర్‌లో గోల్డ్ రేట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అని ప్రతి మంది కస్టమర్ అనేది నన్ను అడిగే క్వెషన్ ఫ్రెండ్స్. గోల్డ్ రేట్‌ని అనాలిసిస్ చేస్తే గత నెల అక్టోబర్ 21న రికార్డు స్థాయిలో 1,35,000కి 24 క్యారెట్ల బంగారం ఎగబాకింది. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ గత 12 సంవత్సరాల నుంచి గోల్డ్ రేట్ అనేది ఒకేసారి 6% తగ్గడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి. అక్టోబర్ 28 నుంచి కనిష్టానికి బంగారం ధర ఎగబాకడం తగ్గడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆ రోజు 1,20,000కి తగ్గింది. అంటే ఒకేసారి వితిన్ 3 డేస్‌లోనే బంగారం ధర 10,000 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఆల్ తగ్గింది. దీనికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిందే. మన లాస్ట్ వీడియోలో ఉంది. ప్లీజ్ ఆ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు క్లియర్ కంటెంట్ అనేది వస్తుంది. సో, ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏందంటే, మనం గత 4 వారాల నుంచి గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. మరి కస్టమర్స్ అందరూ నన్ను అడిగే క్వెషన్ ఏందంటే, ఈ నెల ఆఖరికల్లా అంటే నవంబర్ ఆఖరికల్లా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా అనేది మనం ఈరోజు మెయిన్ టాపిక్‌లో మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 3 కారణాల వల్ల గోల్డ్ రేట్ అనేది ఈరోజు భారీ స్థాయిలో పెరగడం జరిగింది. ముఖ్య కారణం వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ వల్ల ప్రపంచ దేశాలన్నీ కుదేలుపడడం. రెండోది అమెరికన్ గవర్నమెంట్‌లో అంటే ఆ ప్రభుత్వంలోని ప్రజల దగ్గర నుంచి ఏకాభిప్రాయాలు, నిరసనలు వ్యక్తపరచడం ద్వారా యుఎస్ గవర్నమెంట్‌ని షట్‌డౌన్ విధించడం జరిగింది. ఇది జరిగి గతిగా వారం రోజులు అవుతుంది ఫ్రెండ్స్. సో, దీని వలన డాలర్ విలువ అనేది భారీ స్థాయిలో పతనం అవ్వడం జరిగింది. అందువలనే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది. విదేశీ ఇన్వెస్టర్స్ అందరూ ఒకేసారి దేని మీద ఎసెట్ పెట్టాలని చాలా అవుతున్నప్పుడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ అనేది ఈ నెల అంటే డిసెంబర్ కల్లా తగ్గే అవకాశాలు ఉందని ఒక న్యూస్ లీక్ అయిన విషయంతో ఇన్వెస్టర్స్ అందరూ సేఫ్టీ అసెట్స్ కోసం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రత్యేకంగా ఈరోజు అంటే నవంబర్ 9న గోల్డ్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు తులం బంగారం 1,24,000కు ఉండగా ఈరోజు ఎట్ ఏ టైం 1,28,000కి ఎగబాకింది. అంటే నవంబర్ 11న అంటే తులానికి 3,900 రూపాయలు ఎగబాకింది.